నేను ట్రస్టీ గారితో మాట్లాడొస్తాను. త్వరగా నైవేద్యం పెట్టేసి మేయర్ గారింటికి ప్రసాదం పట్టుకెళ్ళాలి. అవన్నీ తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టాకే వెళ్ళు. నేను ట్రస్టీ గారితో ప్లేట్ల కలెక్షన్ గురించి మాట్లాడి వెంటనే వచ్చేస్తాను. ఎప్పుడు మంత్రాలు చదవకుండా త్వరగా కానీ పులిహోరపైన జీడిపప్పు కదలకుండా నైవేద్యం పెట్టు. నేను వేల పాఠశాలకు వెళ్ళాలి. ఆలస్యం అయితే మాస్టర్ గారు కొడతారు. తినమ్మా తిను. మా అమ్మ కదా తొందరగా రా అమ్మా. త్వరగా వచ్చి తినకపోతే నేను ఇవాళంతా భోజనం చేయను. తినమ్మా చల్లారకుండా తిను. ఇవాళ సామవేదం చెప్తారు. ఆలస్యం అవుతుంది. తొందరగా తినమ్మా. నేను దిష్టి తీస్తాను. అవతల ప్రసాదం తీసుకెళ్ళాలి. ప్రసాదం ఏంట్రా? దుర్గమ్మ తినేసింది. విగ్రహం ప్రసాదం తింటామేంట్రా? నిజంగానే అడిగించింది. నువ్వు తినేసి అమ్మవారి మీదకి నెట్టేస్తున్నావా? సాక్ష్యానికి పిలుస్తున్నావు. నువ్వు తిన్నావని చెప్పు. చెప్పకపోతే నేను వేరే మానేసి జంజం తీసేస్తాను. చెప్పు. తమ్మని పులిహోర పెట్టి చెయ్యి కడగడం మర్చిపోయావేరా? క్షమించమ్మా కనక దుర్గమ్మ తల్లి. కాళ్ళు చేతులు కదలని ఓ అభాగ్యురాలు దుర్గాష్టమి రోజున అమ్మ ముందే అంతమైపోవాలని ఆలయానికి వచ్చింది. చచ్చిపోవాలి. నాకు బతకాలని లేదు. చచ్చిపోవాలి. నేను చచ్చిపోవాలి. ఎందుకు బంగారు చనిపోవాలనుకుంటున్నావు? నాకు పుట్టుకతోనే కాళ్ళు చేతులు అవిటివైపోయాయి. పిల్లలందరూ ఆడుకుంటుంటే నన్ను చూసి నాకే ఏడుపు వస్తుంది. రాత్రి కలలో ఓ స్వామి కనపడి నువ్వు కనక దుర్గమ్మ
బాబాకి నీ చేతులతో పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే నీ కాళ్ళు చేతులు వస్తాయని చెప్పాడు. 2 చేతులు కదలండి, నా చేతులతో నీకు అభిషేకం ఎలా చేయను? కలలో స్వామి కూడా నా కుంటితనాన్ని వెక్కిరించడానికి అలా చెప్పాడు. నీ ముందే చచ్చిపోతే వచ్చే జన్మలోనైనా ఈ అవిటితనం రాదని నీ పాదాల దగ్గర ప్రాణాలు వదిలేద్దామని వచ్చాను. నన్ను నమ్ముకున్న నా వాళ్ళని నేను చావనివ్వను. కాళ్ళు చేతులు లేని ఈ బతుకు బతకాలని లేదు. నీ అవిటితనం పోతుందిరే. ఎలా పోతుంది? 2 చేతులు లేని దాన్ని ఈ జన్మలో నా చేతులతో నీకు పసుపు కుంకుమలతో అభిషేకం ఎలా చేయగలను? 2 చేతులు కాదు, నా 8 చేతులు నీకు ఇస్తాను. లే, అభిషేకం చెయ్యి. లే, అభిషేకం చెయ్యి. థ్యాంక్ యూ. ఒకసారి అందరూ గట్టిగా 2 చేతులు ఖాళీగా ఉన్నాయన్న వాళ్ళందరూ గట్టిగా చెప్పట్లు కొట్టండి. ఎందుకంటే మనకి ఒక పాటలు చేయడానికి అసలు ఉండదండి. పాటలు అంటే సినిమా పాటలు మనం ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటాం, మాస్ పాటలు. కానీ ఇలాంటి పాటలు కూడా మనం ఆధారం ఇవ్వాలి ఖచ్చితంగా. ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్లు.